చక్ర భ్రమణాచమము తెలుసుకొనవే ఓ మనసా తెలుసుకొనుచు నీ జీవన గమన సరిచేయవే ఓ మనసా ఒక కల్పము 5000 సంవత్సరాలు కాలము చరించు సత్యత్రేత ద్వాపర కలి సంగమయుగమునందుండు. ఓం శాంతి. నిన్నటి రోజు మనము కాలచక్రం గురించి వివరంగా విన్నాము. ఈ సృష్టి ఒక నాటక రంగము. ఈ నాటక రంగంలో మనందరము నటన చేసేటువంటి వాళ్ళం. ఎవరి పాత్ర వారికి లభించింది. ఇది ఒక కళ్యాణకారి డ్రామా అని విన్నాం. అంటే స్వస్తిక్ గురించి విన్నాం కదా. 4 యుగాలు, 4 భాగాలు స్వస్తిక్లో ఎలా సమానంగా ఉంటాయో అదేవిధంగా యుగాలు కూడా 4 యుగాలు సమానంగా ఉంటాయి. 4 యుగాలు పూర్తయితే దాన్ని కల్పం అంటారు అని. 4 యుగాల గురించి మనం ఆత్మ ఈ 4 యుగాలలో తిరుగుతూ ఉంటుంది. ఆత్మ ఈ 4 యుగాల గురించి చింతన చేసినట్లయితే, స్వచింతన చేసుకున్నట్లయితే తనలో ఉన్నటువంటి వికారాలను, వ్యర్థాన్ని సమాప్తం చేసుకోగలుగుతాము అని విన్నాం. అంటే ఈ సృష్టి నాటక రంగము. ఎవరి పాత్రలు వారివి. మనం ఒకళ్ళని క్రిందకు పడేయాలి అన్నా అది జరిగే పని కాదు. ఒకళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా అయ్యే పని కాదు. ఎందుకంటే ఎవరి భాగ్యాన్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఈ విషయం గుర్తుంచుకున్నప్పుడే మన పాత్రని మనం కరెక్ట్గా ప్లే చేయగలుగుతాము. ఎందుకంటే ఈ నాటకము కళ్యాణకారి అని విన్నాము. మనకు కూడా తెలుసు కదా, ఈ ప్రపంచంలో అందరివి మనం ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడికో వెళ్ళేది ఉంది. ఈ జగన్నాటక రంగంలో పాత్ర వహిస్తున్నాము అంటాము. కానీ ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. దాన్ని మనం వివరంగా తెలుసుకున్నాం. మనం పరంధామం నుండి వచ్చాం. ఈ సృష్టిలో మనం నటన చేస్తున్నాము. నా పాత్రను నేను కరెక్ట్గా ప్లే చేయాలి అని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత నిన్న మనం తెలుసుకున్నాం కదా, జ్ఞానం యొక్క గుణాన్ని అభ్యాసం చేయాలి. పరమాత్మ జ్ఞానసాగరుడు, అతని సంతానం మనం కూడా మాస్టర్ జ్ఞానసాగరులము అని. ఇలా రోజు ఒక్కొక్క గుణాన్ని మనం ఏదైతే గుణం వింటూ వచ్చామో దాన్ని అభ్యాసం చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈరోజు మనము కల్పవృక్షం గురించి తెలుసుకుందాము. కల్పవృక్షము మనిషి సృష్టి రూపీ బీజరూపీ వృక్షం. వృక్షానికి ఏ విధంగా బీజం, వేర్లు అడుగు బాగాన ఉంటాయి. కాండం నుండి మనకి చెట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మనిషి సృష్టి వృక్షానికి బీజరూపుడు స్వయంగా నిరాకార పరంపిత పరమాత్ముడు. ఎందుకంటే ఈ సృష్టి అనేది వృక్షం యొక్క ఆకారంలో చూపించారు. అంటే నిజంగా ఈ సృష్టి వృక్షంలాగా ఉంటుందని కాదు, వృక్షం యొక్క ఆకారంలో చూపించటం జరిగింది. కల్పవృక్షము అనగానే మనకేమనిపిస్తుంది? సహజంగా కోరికలు తీరుస్తుంది అనుకుంటాం. నిజంగా వృక్షం అనేది కోరికలు తీర్చదు. వాస్తవంగా కల్పవృక్షము అంటే కోరికలు తీర్చేది కాదు, 4 యుగాల్ని తెలియచేసేది. ఏ ఏ యుగంలో ఎవరెవరు ఎప్పుడొచ్చి ధర్మస్థాపన చేస్తారు అని తెలియచేసే వృక్షము కల్పవృక్షము, ధర్మవృక్షము అన్నమాట. అయితే వృక్షానికి వేర్ల భాగంలో ఇక్కడ చూపించారు చిత్రంలో. బ్రహ్మతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూర్చొని తపస్సు చేస్తున్నట్లు. అంటే ఈ వేర్ల భాగము భగవంతుడు అవతరించినటువంటి సమయానికి గుర్తు. భగవంతుడు ఈ సృష్టిలో అవతరించి జ్ఞానాన్ని వినిపించి రాజయోగ శిక్షణను నేర్పిస్తూ కొత్త ప్రపంచం కోసం నాంది పలుకుతున్నారు అని విన్నాం. ఈ సంగమం సమయము పరివర్తన పీరియడ్ అని కూడా విన్నాం. కాబట్టి ఈ సమయంలో పరమాత్ముడు సృష్టిని పరివర్తన చేసే కార్యాన్ని నిర్వహిస్తున్నారు.
కాబట్టి ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరి గురించి మంచి ఆలోచించాలి. మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. మనం అంటాం కదా, తథాస్తు దేవతలు ఉంటారు, మనం ఏది ఆలోచిస్తే అది జరుగుద్ది అని. అంటే దేవతలు ఎవరో తథాస్తు అనరు, మన ఆలోచనలే తథాస్తుగా మారతాయి. అంటే కల్పవృక్షము అంటే కోరికలు తీరుస్తుంది అనుకుంటారు కదా. వాస్తవంగా వృక్షము అంటే కోరికలు తీరుస్తుందని కాదు. అక్కడ కథ చెప్తారు. ఒక బాటసారి వెళ్తూ ఉంటే ఆయనకి విశ్రాంతి కోసమని ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. అనుకుంటాడంట, ఈ చెట్టు కింద కూర్చొని నాకు బాగా దాహం అవుతుంది, మంచినీళ్ళు వస్తే బాగుండు అనుకున్నాడంట. మంచినీళ్ళు వచ్చాయంట. మళ్ళీ అనుకున్నాడంట, నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం వస్తే బాగుండు అనుకున్నాడంట. అన్నం వచ్చిందంట. మళ్ళీ అనుకుంటాడంట, నాకు బాగా నిద్ర వస్తుంది, మంచం వస్తే బాగుండు అనుకున్నాడంట. మంచం వచ్చిందంట. అనుకున్నాడంట, నేను అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి, ఇదైతే దయ్యం కాదు కదా అనుకున్నాడంట. దయ్యం వచ్చిందంట. ఇది నన్ను మింగదు కదా అనుకున్నాడంట, మింగేస్తుందంట. అంటే కల్పవృక్షం కింద కూర్చున్నాడు, అందుకనే ఆయన ఏదనుకుంటే అది జరిగింది అంటారు. అంటే కల్పవృక్షం కింద కూర్చున్నామని కాదు అక్కడ అర్థము. అక్కడ అర్థం ఏంటి అంటే, మనం ఏ సంకల్పం చేస్తామో, ఏ మాట మాట్లాడతామో తథాస్తు దేవతలు ఉన్నారు అంటే మన సంకల్పాలే తథాస్తు. చూడండి, ఇంట్లో పిల్లల్ని నువ్వు పనికిరాని వాడివి, నువ్వు వెదవు, నీకేం రాదు అని మీరు తిట్టారనుకోండి, ఎప్పుడు అదే శబ్దాలు పలుకుతూ అపశబ్దాలు పలుకుతూ ఉంటారనుకోండి, అది పిల్లల యొక్క బ్రెయిన్ స్వీకరిస్తుంది ఆ విషయాలు. ఇంకా పిల్లల ఎదుగుదలని ఆపేస్తాయి. వాళ్ళు ఎంతో ఎదగాలని చూస్తారు, కానీ మీ మాటలు ఎటువంటివి అంటే వాళ్ళ ఎదుగుదలని ఆపే విధంగా తయారు చేస్తాయి. నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి అవుతావు, నువ్వు బాగా చదువుకోగలుగుతావు అని మీరు ప్రేమగా నచ్చ చెప్పుతూ మంచి మాటలతో పిలవండి, మంచి మాటలతో సంబోధించండి. నువ్వు ఒక దేవాత్మవు, నువ్వు ఒక మంచివాడివి అని సంబోధిస్తూ ఉంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క మాటలు ఆలోచనలే చిన్నవాళ్ళకి శాపాల్లాగా ఆశీర్వాదాల్లాగా పనిచేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వేర్ల భాగంలో కూర్చొని ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మంచి ఆలోచించాలి. మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. అయితే పరమాత్ముడు ఈ సంగమ యుగంలో వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఏ విధంగా వృక్షానికి కాండం ఒకటే ఉంటుంది, కొమ్మలు రెమ్మలు శాఖోపశాఖలుగా వృద్ధి అవుతాయి. అదేవిధంగా ఈ మనుష్య సృష్టి వృక్షానికి కాండము దేవీ దేవతా ధర్మం. సత్యత్రేతాయుగాలలో ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం ఉంటుంది. ఒకే కులము, ఒకే మతము, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉంటాయి. ఆ రెండు యుగాలలో పూర్తి సుఖ సంతోషాలతో మన జీవన విధానాన్ని గడుపుతాము. ఆ రెండు యుగాలలో అందరిలో మంచి దైవీ సంస్కారాలు ఉంటాయి, ఎటువంటి ఆసురి అవగుణాలు ఉండవు. సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం, త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉంటుంది. ఆ రెండు యుగాలలో ధర్మం కూడా 4 పాదాల మీద నడుస్తుంది. దాని తర్వాత ద్వాపర యుగం వస్తుంది. అంటే చెట్టు పెరుగుతూ ఉంటే కాండానికి కొమ్మలు రెమ్మలు విస్తీరణ అవుతాయి. ద్వాపర యుగము అంటేనే దోపుర్ 2 భాగాలుగా విభజన అయిపోతుంది. అంటే ద్వాపర యుగము అంటే ధర్మాల యుగం. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క ధర్మాత్మ వచ్చి తమ తమ ధర్మాల్ని స్థాపన చేసుకుంటారు. ఇబ్రాహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని, ఈస్టర్న్ సైడ్ వచ్చి ఇబ్రాహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని వెస్ట్రన్ సైడు ఇబ్రాహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్థాపిస్తాడు. ఈస్టర్న్ సైడు బుద్ధుడు వచ్చి బౌద్ధ ధర్మాన్ని స్థాపిస్తాడు. మళ్ళీ వెస్ట్రన్ సైడు జీసస్ క్రీస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపిస్తాడు.
ఇలా ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క ధర్మాత్మలు తమ తమ ధర్మాల్ని స్థాపన చేసుకుంటారు. ఎందుకంటే సమయం యొక్క డిమాండ్ అనుసారంగా ఆ సమయంలో భగవంతుడు ధర్మకర్తల్ని పంపించాడు. ఎందుకంటే ఆ సమయంలో కొంచెం దుఃఖం ప్రారంభం అవుతుంది. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి దుఃఖాన్ని తొలగించటం కోసం భగవంతుడు ధర్మాత్మల్ని పంపించాడు. దుఃఖాన్ని పెంచకండి, అందరిలో సమానమైన భావాలను పెంచండి అని. ఎందుకంటే ఇబ్రాహీం ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. ఆయన తండ్రి పేరు అబ్రం. అంటే తనకి చిన్నప్పటి నుంచి ఈ విగ్రహారాధన అంటే నచ్చేది కాదు. తన తండ్రి విగ్రహాలు తయారు చేసేవాడు. ఆయనకి నీ విగ్రహాలని తయారు చేయటం, విగ్రహాలంటే నచ్చేవి కావు. ఒకరోజు ఆయన ఏకాంతంలో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన తేజస్సు ఆయనకి కనిపించింది. ఆయన నోటి నుండి అల్లా అనే మాటలు వచ్చాయి. అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ సాక్షాత్కారం ఆయనకి కలిగింది. ఇంకప్పుడు ఆయన అందరికీ చెప్పాడు, భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. కానీ ఆయన మాటలు ఎవరు వినలేదు. వీడేదో పిచ్చివాడైపోయాడు అనుకున్నారు. దాని తర్వాత ఈస్టర్న్ సైడు బుద్ధుడు వచ్చాడు బౌద్ధ ధర్మాన్ని స్థాపించటానికి. బుద్ధుడు వచ్చే సమయంలో హింసాత్మకమైన భావాలు ఎక్కువ ఉన్నాయి. హింసాత్మకమైన భావాలను తొలగించటం కోసం బుద్ధుడు అహింస గురించి చెప్పాడు. అయినా ఎవ్వరు బుద్ధుడి మాటలు వినలేదు. మళ్ళీ వెస్ట్రన్ సైడ్ క్రీస్తు వచ్చాడు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించాడు. ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ పెరగాలి అన్నాడు. ఆయన క్రీస్తుని లాస్ట్కి ఈర్ష్యా ద్వేషాలలో వచ్చి సిలువ పైన ఎక్కించారు. అంటే సమయం యొక్క డిమాండ్ అనుసారంగా ధర్మకర్త చెప్పినటువంటి సూక్తులని కూడా ఎవ్వరూ పాటించలేదు. ఎందుకంటే బిల్డింగు కొత్తల్లో బాగుంటుంది, కొంచెం పాతగా అవుతూ ఉన్న కొద్దీ ఏం చేస్తారు, మరమ్మత్తు చేయిస్తూ ఉంటారు. ఇంకా పాతగా అవుతూ ఉన్న కొద్దీ మరమ్మత్తు చేయించి పాతగా అయిపోయింది అనుకోండి, కూల కొట్టాల్సి వస్తుంది. అదేవిధంగా సత్యత్రేతాయుగాలలో ఈ సృష్టి రూపి బిల్డింగ్ చాలా బాగుంది. అంటే అందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి కొంచెం దుఃఖము, అశాంతి అనే బీట్లు ఇవ్వటం మొదలుపెట్టింది. భగవంతుడు ధర్మాత్మల్ని పంపించారు మరామత్తు చేయమని. వారు ఆ సమయానికి సంబంధించినటువంటి కొన్ని సూక్తులను కూడా తయారు చేసి చెప్పారు. ఇస్లాం కూడా కొన్ని డిమాండ్స్, సూక్తులను తయారు చేశాడు. అలాగే బుద్ధుడు కూడా కొన్ని సూక్తులను తయారు చేశాడు. అలాగే జీసస్ క్రీస్తు కూడా కొన్ని సూక్తులను తయారు చేసి మనుషులకి వివరించారు మార్పు తీసుకురావటానికి. కానీ ఎవ్వరూ వాళ్ళ యొక్క విషయాలని పట్టించుకోలేదు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ధర్మాత్మకు పరమాత్మకు తేడా ఏంటి. ధర్మాత్మ కేవలం ధర్మస్థాపనే చేస్తారు, కానీ పరమాత్మ ధర్మంతో పాటు రాజ్యస్థాపన కూడా చేస్తాడు. ధర్మాత్మ కేవలం తన ధర్మానికే ధర్మపిత, కానీ పరమాత్ముడు సర్వాత్మలకు తండ్రి. ధర్మాత్మ ఎప్పుడైతే వస్తాడో ఆ ధర్మానికి సంబంధించిన ఆత్మలు నెమ్మదిగా క్రిందకు దిగుతాయి. పరమాత్మ ఎప్పుడైతే వస్తారో సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలందరినీ తనతోడింటికి తీసుకెళ్తారు. ఇదే ధర్మాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి తేడా అన్నమాట. అయితే ఏ ఆత్మ అయినా, ధర్మాన్ని స్థాపించేవారు ఎవరైనా ఫస్ట్ పరంధామం నుండి ఆత్మలు వస్తాయి. ఏ విధంగా బుద్ధుడు చిన్నప్పుడు ఆయన పేరు సిద్ధార్థుడు. ఆయనకి చిన్నప్పటి నుంచే జ్యోతిష్కంలో చెప్పారంట, అయితే సామ్రాట్ అన్న అవుతాడు, సన్యాసి అవుతాడు. అందుకని తన తండ్రి ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి రాజ్యం నుండి బయటకు పంపించేవాడు కాదు. ఆయనకి వివాహమైంది, పిల్లలు పుట్టారు. కానీ ఒకరోజు రాజ్యంలో వెళ్తూ ఉంటే పిల్లవాడు చనిపోవటం, తల్లి ఏడవటం చూసి ఆయనలో ఒక రకమైన వైరాగ్యం ఏర్పడి అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు.
అంటే ఎప్పుడైతే ఆయనలో బుద్ధుని యొక్క ఆత్మ ప్రవేశిస్తుందో ఆయనలో వైరాగ్యం ఏర్పడింది. అంటే ఆయన శరీరంలో 2 ఆత్మలు, ఒకటి బుద్ధుని ఆత్మ, రెండవది సిద్ధార్థుని ఆత్మ. 2 ఆత్మలు ఉన్నట్లు. ఎందుకంటే ఏ ధర్మకర్త అయినా ధర్మస్థాపన చేయటానికి డైరెక్ట్ తల్లి గర్భంలో ప్రవేశించరు, పరకాయ ప్రవేశం చేస్తారు. ఏ విధంగా భగవంతుడి గురించి కూడా విన్నాం కదా, ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు అని. అదేవిధంగా ధర్మాత్మ కూడా పరకాయ ప్రవేశం గావించి తన ధర్మస్థాపన చేస్తారు. అయితే ఏ ఆత్మ అయినా ఈ సృష్టిలో వచ్చారు అంటే ఈ నాటకం పూర్తయ్యే వరకు ఇక్కడే తిరగాల్సిందే. కానీ పరమాత్మ అలా కాదు. ఎందుకంటే పరమాత్ముడు జ్ఞానం చెప్తారు, పరంధామానికి వెళ్ళిపోతారు. కాబట్టి ధర్మాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా అన్నమాట. ఇలా ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క ధర్మాలు వచ్చి తమ తమ ధర్మాలన్నీ స్థాపన చేసుకుంటాయి. కలియుగానికి వచ్చేటప్పటికి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో లెక్క పెట్టలేమో అన్ని కులాలు, మతాలు, ధర్మాలు, సంస్థలు అనేవి వృద్ధి అవుతూ వచ్చాయి. పెరుగుట దేని కొరకు అంటే విరుగుట కొరకే. అతి పెరుగుతుంది ఎందుకు అంటే అంతం కావటం కోసం. కాబట్టి అనేక ధర్మాలు పెరుగుతున్నాయి అంటే అంతం కావటం కోసం. కలియుగంలో అంటే కలియుగం స్టార్టింగ్లో, ద్వాపరయుగం చివర, కలియుగం స్టార్టింగ్లో మొహమ్మద్ ప్రవర్తకు వచ్చి ముస్లిం ధర్మాన్ని, గురునానక్ వచ్చి సిక్కు ధర్మాన్ని, ఇలా అనేక మఠాలు, సంస్థలు, సమాజాలు అనేవి వృద్ధి అయ్యాయి. ఇప్పుడు ప్రపంచం అనేది అంతిమ దశకు వచ్చేసింది. ఈ కలియుగం అనేది 3 రకాల ద్వారా వినాశనం అవుతుంది. ఒకటి ప్రకృతి వైపరీత్యాలు, రెండవది అణుబాంబులు, మూడవది గృహ కలహాలు, మత కలహాల ద్వారా. ఈ 3 రకాల ద్వారా ప్రపంచం వినాశనం అవుతుంది. భారతదేశం భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అణుబాంబుల ప్రభావం ఉండదు. ఈ భారతదేశమే మరలా తిరిగి స్వర్గంగా మారబోతుంది. కాబట్టి భారతదేశంలో అణుబాంబుల ప్రభావం ఉండదు. 3 రకాలతో ఈ ప్రపంచం వినాశనమయ్యి మరలా తిరిగి నూతన ప్రపంచం, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం వినాశనం అవుతుందో ఆత్మలన్నీ దోమల్లాగా ఇంటికి వెళ్తాయి. భగవంతుడి దగ్గరికి, పరంధామానికి భగవంతుడి తోడు చేరుకుంటాం. మళ్ళీ తిరిగి ఈ సృష్టిలో సత్యయుగంలో వచ్చి పాత్రను అభినయిస్తుంది మన ఆత్మ. ఈ విధంగా 4 యుగాల్ని కలిపి కల్పవృక్షము అన్నారు. ధర్మవృక్షము, వెరైటీ వృక్షము అని కూడా అంటారు. అంతేకాని నిజంగా కల్పవృక్షము అంటే కోరికలు తీరుస్తుందని కాదు. కాబట్టి పరమాత్ముడు ఈ సంగమ యుగంలో వచ్చి మనందరికీ శ్రేష్టమైనటువంటి కర్మల్ని నేర్పించారు. బ్రహ్మ ద్వారా వచ్చి మన సంస్కారాలను పరివర్తన చేసుకోవటం నేర్పించారు. ఎంతెంత మన సంస్కారాలు, మనలో గుణాలను పరివర్తన చేసుకుంటామో అంత మన జీవితం ఉన్నతంగా మారుతుంది. ఎందుకంటే సత్యత్రేతాయుగాలు 2 యుగాలలో అందరిలో దివ్యమైన గుణాలుంటాయి, ఆసురి అవగుణాలనేవి ఉండవు. దేవతలు ఉన్నప్పుడు అసురులు ఉండరు, అసురులు ఉన్నప్పుడు దేవతలు ఉండరు. దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది అంటాం, నిజంగా అలా జరగదు. మనలో ఉన్నటువంటి ఆసురీ సంస్కారాలకు, దైవీ సంస్కారాలకు జరిగినటువంటి యుద్ధము ధర్మం యొక్క యుద్ధమే కానీ నిజంగా దేవతలకి అసురులకు జరగటం కాదు. ఆ 2 యుగాలలో మనం పూర్తి సుఖ సంతోషాలతో ఉంటాం. అటువంటి ప్రపంచాన్ని పరమాత్ముడిప్పుడు మన కోసం స్థాపన చేస్తున్నారు. ఆ ప్రపంచంలో పూర్తి సుఖ సంతోషాలు ఉంటాయి. అందరూ దేవతలుగా ఉంటారు, అందరూ పరస్పరంలో కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో అటువంటి సంస్కారాలు లేవు. కలిసిమెలిసి ఒకళ్ళు ముందుకు వెళ్తే చూడలేకపోతున్నారు, ముందుకు వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగాలని చూస్తున్నారు. అటువంటి సంస్కారాలు కలిగిన మానవులను మనందరినీ భగవంతుడు పరివర్తన చేస్తున్నారు.
ఎందుకంటే ఈ నాటకము అని విన్నాం కదా, ఈ నాటకంలో అందరివి రకరకాల పాత్రలు. ఒకవేళ ఎవరి పాత్రనైనా మనం వెనక్కి లాగాలని ప్రయత్నించినా అహంకారంలో వచ్చి వాళ్ళ పాత్ర తప్పకుండా ప్రత్యక్షమవుతుంది, వాళ్ళ విశేషతలు తప్పకుండా ప్రత్యక్షమవుతాయి. అందుకే ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక గంప, అంటే గంపలు ఉంటాయి కదా, కోడిని తనలో దాచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఏం చేస్తారు, కోడి మీద గంప బోర్లిస్తారు కదా, ఆ కోడి పాపం విలవిలా కొట్టుకుపోతూ ఉంటుంది. అయితే పక్కన ఒక పుష్పం ఉందంట. ఆ పుష్పం ఉందంట, ఎందుకు ఆ కోడికి స్వతంత్రాన్ని ఇవ్వచ్చు కదా, స్వతంత్రాన్ని ఇస్తే అది హాయిగా తిరుగుద్ది కదా అంటే, గంపందంట నా ఇష్టం, అది నా పని, నేను ఎవరినైనా మోసుకెళ్ళగలుగుతాను, నేను ఎవరినైనా కప్పగలుగుతాను. అంటే గంపలో కొన్ని సామాన్లు కూడా తీసుకెళ్తారు కదా, మోసుకెళ్తారు. కాబట్టి కొన్ని సామాన్లు నేను మోసుకెళ్ళగలను, నేను కొందరిని కప్పగలను అన్నదంట. కావాలంటే నిన్ను కూడా కప్పగలుగుతాను అని ఆ పుష్పాన్ని కూడా కప్పేసిందంట గంప. అయితే పుష్పాన్ని కప్పగలిగింది, కానీ పుష్పంలో ఉన్న సుగంధాన్ని అయితే కప్పలేకపోయింది కదా. అయితే అటువైపు వెళ్తూ ఉంటే వాళ్ళకి మంచి సుగంధం వచ్చిందంట, పుష్పాల సుగంధం. ఎక్కడొచ్చిందా అని చూసేటప్పటికి గంప దగ్గర వాసన వస్తుంది. వాసన వచ్చేటప్పటికి ఆ గంపను తీసి ఆ పుష్పాన్ని తీసుకొని అది భగవంతుడి పూజ కోసం సమర్పించారంట. అంటే చూడండి, ఎవరి విశేషతలైన వ్యక్తం కావటానికి అహంకారంలో వచ్చి మనం వాళ్ళని వెనక్కి తొయ్యాలని ప్రయత్నించినా వాళ్ళ విశేషత తప్పకుండా ప్రత్యక్షమవుతుంది. అంటే ప్రస్తుత సమాజంలో మనిషి యొక్క ఆలోచన విధానాలు అలా అయిపోయాయి. కాబట్టి అటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనందరినీ పరమాత్ముడు ఈ సృష్టిలో అవతరించి పరివర్తన చేసే కార్యాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సంగమయుగ సమయము పరివర్తన యొక్క పీరియడ్ అన్నమాట. ఈ సమయంలోనే పరమాత్ముడు మనందరి జీవితాన్ని పరివర్తన చేసి మనలో మంచి దివ్య గుణాలను, మంచి కర్మల్ని నేర్పిస్తున్నారు. ఎంతెంత మనం మంచి సద్గుణాలను ధారణ చేస్తామో అంత మన జీవితం శ్రేష్టంగా మారుతుంది. కాబట్టి ఇది జీవితాన్ని పరివర్తన చేసుకునే సమయం కాబట్టి మన జీవితాన్ని ఎంత వీలైతే అంత శ్రేష్టంగా తీర్చిదిద్దుకుందాము. ఈరోజు మనం అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, సుఖస్వరూపమును. నేను అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. సుఖదాత పరమాత్మ సంతానాన్ని నేను సుఖస్వరూపమును అని గుర్తుంచుకోండి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, సుఖ పెట్టాలి. మనం దుఃఖపడేది లేదు, దుఃఖ పెట్టేది లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, నేను ఆత్మను, సుఖస్వరూపమును. అభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును. నేనొక ప్రకాశ స్వరూపాన్ని. భూమధ్య స్థానంలో మెరిసే నక్షత్రాన్ని. ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి సృష్టి రంగస్థలంలో పాత్రను అభినయిస్తున్నాను. మనస్సు బుద్ధి ద్వారా
ఈ సాకార దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా పంచతత్వాలకు పైన సూక్ష్మలోకానికి పైన బ్రహ్మ మహాతత్వము శాంతిధామానికి చేరాను. ఇది నా నివాసము. నేనాత్మను, శాంతిధామ నివాసిని. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మకు సమీపంగా చేరుకున్నాను. సుఖసాగరుడైన పరమాత్మ నుండి సుఖం యొక్క కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. నాలోని అశాంతి, దుఃఖము సమాప్తమవుతున్నాయి. నేనొక సుఖ స్వరూపమును, సుఖదేవుడను, సుఖదాతను. నేనందరికీ సుఖాన్నే ఇస్తాను. నేను సుఖంగా ఉన్నాను, అందరూ సుఖంగా ఉన్నారు. పరమాత్మ నుండి వచ్చే సుఖం యొక్క కిరణాలు నా భ్రూమధ్య స్థానంలో ప్రసరిస్తున్నాయి. మొత్తం శరీరంలో వ్యాపిస్తున్నాయి. అంగము శీతలంగా, స్వచ్ఛంగా, సుగంధభరితంగా మారుతున్నాయి. నేను ఆరోగ్యంగా, శక్తివంతంగా అవుతున్నాను. నేను ఆత్మను. మనస్సు బుద్ధి ద్వారా తిరిగి పరంధామం నుండి, సూక్ష్మలోకం నుండి సాకార ప్రపంచంలో, సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా మనం సుఖం యొక్క గుణాన్ని అభ్యాసం చేస్తూ ఆ సుఖం యొక్క కిరణాలు మన శరీరంలో కూడా, పరమాత్మ నుండి వచ్చే శక్తి కిరణాలు మన శరీరంలో కూడా ప్రసరిస్తున్నట్లు, మనలోని రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు మనం అభ్యాసం చెయ్యాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా కాగలుగుతాము. రేపటి రోజు పరమాత్ముడు, మనం విన్నాం కదా, స్వర్గస్థాపన చేస్తున్నారు. ఈ స్థాపనా కార్యంలో మన కర్మలు శ్రేష్టంగా తీర్చిదిద్దుకునే విధానం చెప్తున్నారు.
కర్మలు ఎటువంటివి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, మన కర్మ సిద్ధాంతం గురించి రేపటి రోజు మనం వివరంగా విందాము. ఓం శాంతి. కాలచక్ర భ్రమణ క్రమమును